నమస్కారం, ఏఆర్ఎన్ఎస్కి స్వాగతం. నా పేరు పుష్ప. ఈనాటి వార్తల వివరాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున ఆయన ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. చెత్త పన్నులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుండి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేటి నుండి ఎక్కడా చెత్త పన్నును వసూలు చేయొద్దంటూ ముఖ్యంగా మున్సిపల్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజే చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో అన్ని మున్సిపాలిటీల చెత్త పన్నులు వసూలు చేసిందన్నారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించాలంటే చెత్త పన్నును చెల్లించాల్సిందేనంటూ షరతు విధించడంతో దాదాపు 4 ఏళ్ల పాటు ఏపీ ప్రజలు చెత్త పన్నును చెల్లించారు. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసే ప్రక్రియలో భాగంగా గాంధీ జయంతి రోజు నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పరిశుభ్రతలో శ్రీకాకుళం నగరాన్ని దేశంలో టాప్ 10 నగరాల్లో ఉంచడమే లక్ష్యంగా అందరూ పాటుపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా డచ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పోన్కల్, స్థానిక ఎమ్మెల్యే గుండెశంకర్తో కలిసి అరసవెల్లి మిల్లు జంక్షన్ నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జిల్లాలో 912 పంచాయతీలలో చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమని తెలిపారు. ప్రధాని మోదీ 10 సంవత్సరాలలో నుండి భారతదేశం స్వచ్ఛ భారత్ తయారు చేయడం కోసం నడుం బిగించిన మహనీయుడని కొనియాడారు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. 2 వారాల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, పలు కంపెనీలు, డ్వాక్రా మహిళలు, కార్పొరేషన్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, నోడల్ అధికారులు భాగస్వామ్యం కావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి తిలకించారు. అనంతరం సఫాయి మిత్రాలకు, పలు స్వచ్ఛంద సంస్థలకు, విద్యార్థులకు సర్టిఫికేట్లు, మొమెంటోలు అందజేసి అభినందించారు. ఇటీవల విజయవాడలో వరదల సందర్భంగా శ్రీకాకుళం నుండి వెళ్లి అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టిన కార్మికులకు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, ఎమ్మెల్యే గుండెశంకర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 15 రోజుల పాటు అనేక స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించుకున్నామన్నారు. అలాగే నా
పార్కు అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిధులు కేటాయించేందుకు అంగీకరించారని, త్వరలోనే దీనిని అభివృద్ధి చేస్తామని వివరించారు. బాపూజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా డచ్ భవన ఆవరణలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. భారత జనని మహాత్మా గాంధీ గారు మన దేశానికి కేటాయిస్తాను. ప్రతి సంవత్సరం 100 గంటలు లేదా ప్రతి వారానికి 2 గంటలు. వీరు విజయవాడ మొన్న వచ్చినటువంటి అందరం కూడా అటువంటి సేవలో పాల్గొనాలని కోరుతున్నాం. మీకు పెద్దల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు మీరు బ్యాంబో స్టిక్స్ ఉంటాయి కదా సార్, తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్, అగరబత్తి డ్రోన్స్ ఉంటాయి సార్. మాకు మొత్తం 28 డ్రోన్స్ ఉన్నాయి సార్ జిల్లాలో. నెక్స్ట్ ఏంటంటే సార్, మనం కోరమండల్ తరఫున 200 డ్రోన్స్ నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ కింద మనం ఇచ్చాము. కోరమండల్ జిల్లా తరపున కూడా మేము ప్రతి వారం ఒక 2 రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ని ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయాయి పార్కులు కూడా. పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ వినోదపరంగా కుటుంబపరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి ఎక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు. అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి పార్క్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్, సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్. అది కూడా ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా ఉండిపోయింది. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావితరాలకి కూడా అది అందించాలనే భాగంగా డచ్ బిల్డింగ్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం. మా తాలూకా లక్ష్యం ఏంటంటే దేశంలో టాప్ 10లో శ్రీకాకుళాన్ని ఒక బెస్ట్ సిటీగా మనం తయారు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు కనబడినటువంటి పార్టిసిపేషన్ని అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తూ మా జిల్లాని ఒక నెంబర్ 1 జిల్లాగా తయారు చేయడానికి మేము వంతుగా కృషి చేస్తాం. అరసవెల్లి దేవస్థానంలో సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను 2వ రోజు బుధవారం కూడా సూర్యకిరణాలు తాకాయి. దీంతో స్వామి బంగారు వర్ణంలోకి మారి దర్శనమిచ్చారు. లేలేత కిరణాలు స్వామివారిని స్పృశించడంతో భక్తులు పులకించిపోయారు. 2 ఏళ్ల తర్వాత సూర్యకిరణాలు పడ్డాయని ప్రధాన అర్చకులు ఇప్పులు శంకరశర్మ తెలిపారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణాయనం ఉత్తరాయణం మార్పుల్లో సూర్యోదయం వేళ 3 నుండి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. చాలా కాలం తర్వాత స్వామివారికి సూర్యకిరణాలు తాకడం భక్తులు పరవశించిపోయారు. విద్యకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తొలుత పాతపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహం సమీపంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహం శంకుస్థాపనకు కార్యక్రమానికి విమానయాన శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావుతో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలుత అతిథులకు పూర్ణకుంభం, వేద మంత్రాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో విమానయాన శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ
గిరిజనులను అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని, గిరిజనుల విద్యాభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు గ్రామంలో 6038 SFTలో 2 అంతస్తులు, 13 గదులు, 16 మరుగుదొడ్లు, భోజనాలు గది, రీడింగ్ రూములతో 50 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో జన్మాన్ వసతి గృహం నిర్మాణం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ భవన నిర్మాణం 230 లక్షల రూపాయలు వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్న ఆశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కార్యక్రమంలో అతిథులు వసతి గృహ నిర్మాణ ప్రాంతంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ డివిజనల్ అధికారి దొర, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, సర్వశిక్ష అభియాన్ ఈ మూర్తి, మండలం ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ సహాయ కరుణాకర్ రావు, ఎంపీడీఓ జయంతి ప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండెశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పాత్రుని వలసలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తిని చేయడానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారన్నారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యదక్షత, పట్టువదం, దృఢ సంకల్పం గాంధీజీ సొంతమని చెప్పారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో దేశం మొత్తం పర్యటన చేసి భారతీయులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలతో బ్రిటిష్ వారి వెనులో ఉనికి పుట్టించిన ధీరోద్ధాత్తుడు గాంధీజీ అని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులు నిర్మించిన బస్సు షెల్టర్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా డిమాండ్ చేసింది. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కన్వీనర్ లక్ష్మి, శ్రీదేవి పానగ్రహి, ఎం లలిత, హరిద్వార్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే మద్యం పాలసీని త్వరలో ప్రకటించనుందన్నారు. మద్యం పాలసీని రూపొందించడంలో ప్రభుత్వ లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అమ్మిన మద్యం బ్రాండ్ల వల్ల 30,000 మంది చనిపోయారని, ఇప్పుడు నాణ్యమైన మందు అంటూ ప్రభుత్వం చెబుతుందని, మద్యం అంటేనే ప్రాణాలు తీస్తుందన్నారు. మద్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో కుటుంబ హింస ప్రతి సంవత్సరం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం మద్యమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలని సూచించారు. దేశంలోని తొలిసారిగా గాంధీజీ నామాలతో తయారు చేయబడిన శతనామ అష్టోత్తర పూజ శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వతంత్ర సమర యోధులు స్మృతివనంలో బుధవారం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీజీతో పాటు దేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు గాంధీజీ మందిరం స్వతంత్ర సమర యోధులు స్మృతివనంలో బుధవారం ఘనంగా జరిగాయి. గాంధీ స్మారక నిధి, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం, బాల వికాస్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విగ్రహదాతలు డాక్టర్ తానేటి శ్రీధర్తో పాటు వావిలపల్లి జగన్నాథం నాయుడు బృందం, వివిధ రంగాల ప్రముఖులు బాపూజీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం అవధాన పండితులు పైడి హరినాథరావు, నిష్టల నరసింహమూర్తి సంయుక్తంగా రూపొందించిన గాంధీజీ శతనామావళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గాంధీ స్మారక నిధి కన్వీనర్ మేడూరు ప్రసాదరావు, గాంధీ మందిరం కమిటీ చైర్మన్ సురంగి మోహన్ రావు, ప్రతినిధులతో పాటు విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు శతనామావళి పూజతో పాటు పూలాభిషేకం నిర్వహించారు. బాపూజీ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తూ రూపొందించిన శతనామావళి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని డాక్టర్ తానేటి శ్రీధర్ పేర్కొన్నారు. భావి తరాలకు బాపూజీతో పాటు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అందించే అరుదైన వ్యవస్థ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ నేటికి సజీవంగా నిలుస్తూ ముందుకు నడిపిస్తుందని డాక్టర్ అరవింద పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బాల వికాస్ చిన్నారులు గాంధీ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాడడంతో పాటు ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులకు మెడల్, సర్టిఫికేట్లను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే కోఆర్డినేటర్ ఉజ్వల్, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు డాక్టర్ జామి భీమాశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కుంక్యాన మురళీధర్, మెట్ట అనంతం భట్లు
మహబుల్లా ఖాన్, కొంక్యాన వేణుగోపాల్, కొమ్ము రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, మందపల్లి రామకృష్ణ, గుత్తు చిన్నారావు, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, ముని శ్రీనివాస్, మండవల్లి శ్రీనివాస్ స్వామి గుప్తా, నక్క శంకర్రావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తన సత్యం, అహింస అనే ఆయుధాలతో పారదోలి భారతీయులకు స్వాతంత్రాన్ని ప్రసాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. స్వాతంత్రం రావడానికి విశేష కృషి చేయడం అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ బ్లడ్ బ్యాంకులో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన రక్తదాతలను బొడ్డేపల్లి సురేష్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం స్థానిక ఏపీహెచ్బి కాలనీలో నిర్వహించిన రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి హాజరై 100 మంది పేదలకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సెక్రటరీ డాక్టర్ పైడి సింధూరా, ట్రెజరర్ జయభారతి, టెక్కం రామగోపాల్, సెల్లమణి, గుత్తు చిన్నారావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పి వీరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు సత్యం, అహింస మార్గాలను ప్రపంచానికి, మన దేశానికే కాదు ప్రపంచానికి తన బాణిని వినిపించి ప్రపంచం మొత్తం కూడాను అహింసా మార్గంలో నడవాలి, శాంతి మార్గంలో ఉండాలి. యువత ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్ళకన్నా మన దేశ అభివృద్ధి గురించి ఆయన్ని అనుసరించాలని ఆ రోజు దక్షిణాఫ్రికాలో అతనికి జరిగిన అవమానాన్ని, 1927లో జరిగిన అవమానాన్ని అతను గుర్తు చేసుకుంటూ ఈ బానిస బతుకుల నుంచి, ఈ వర్ణ వివక్ష నుంచి బయటపడాలని అతను ఆ రోజే పూనుకొని అప్పటి నుంచి కూడాను మన భారతదేశానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని మన భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సాధించిన మహానుభావుడు, మహామనిషి, ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపిత మన మహాత్మా గాంధీ గారు. గాంధీజీ అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని వైకాపా కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ కళింగ కుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు మాస్టర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ పార్క్ లో గల గాంధీజీ విగ్రహానికి బుధవారం కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ కళింగ కుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు మాస్టారు పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని మురళి, తెల్లంగి లోకనాథం, కోన సతీష్, ఇలపండ రాజగోపాల్, తుంపల గోవిందరావు, బొడ్డేపల్లి నాగేశ్వరరావు, తమ్మినేని అనంతరావు, పైడి త్రిలోకరావు, తమ్మినేని పూర్ణరావు తదితరులు ఉన్నారు. సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుడు లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్వచ్ఛత నుండి దివ్యత్వం అనే పరిశుభ్రత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని బలగా సత్యసాయి మందిర్ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం అక్టోబర్ 20 వరకు ఈ స్వచ్ఛత నుండి దివ్యత్వం అనే సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు, పూర్వపు జిల్లా అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవా సమన్వయకర్త బొప్పల నాగేశ్వరరావు, జోనల్ కన్వీనర్ చిన్నారాయణ, జిల్లా జాతీయ నారాయణ సేవ ఇన్ఛార్జ్ అప్పారావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ తదితరులు ఉన్నారు. అహింసే బాపూజీ ఆయుధమని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ రావు పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరంలో బుధవారం బాపూజీ విగ్రహానికి జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహనీయుల్లో గాంధీజీ ఒకరన్నారు. మన దేశ ప్రజల మానవ ప్రాణాలను, ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని మనకు మనమే పరిరక్షించుకోవాలని, వేరెవరూ పరిరక్షించరని చెప్పారు. వాటిని దేశ ప్రజలంతా కలిసికట్టుగా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయంగా నిలిచిందని మాజీ స్పీకర్, వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రవలసలో మున్సిపాలిటీ పరిధిలోని 1 వే జంక్షన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం, గాంధీనగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు పార్టీ శ్రేణులతో కలిసి
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి మార్గంలో పయనిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ స్వతంత్ర సాధన కోసం మహాత్ముడు వేసిన అడుగు చరిత్రలో ప్రత్యేక పేజీలుగా నిలిచాయని వెల్లడించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ పాత్రను అతను పోషించిన క్రియాశీలక నిర్మాణాన్ని చరిత్రకారులు గాంధీ యుగంగా అభివర్ణించారన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని చిరంజీవి నాగ్, చింతడ రవికుమార్, సీనియర్ నాయకులు కోట గోవిందరావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డపల్లి రమేష్ కుమార్, బొడ్డపల్లి అజంత్ కుమారి, అలంశెట్టి ఉమామేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.